ఒక వేడి వేసవి రాత్రి విద్యుత్ అకస్మాత్తుగా పోయింది. సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా ఆగిపోయింది. కుటుంబం వేడిని అనుభవించడం మొదలుపెట్టింది. అందరూ ఆగిపోయిన ఫ్యాన్ వైపు చూశారు. గాలి వేడెక్కుతుంది. భార్య పాత వార్తాపత్రికతో తనను తాను వీచుకుంటుంది. చిన్నారి బాబు నుదురు తుడుచుకున్నాడు. చిన్నది చేతులతో తనను తాను వీచుకోవడం మొదలుపెట్టింది. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మసకబారిన వెలుతురులో కుటుంబం మౌనంగా కూర్చుంది. వేసవి రాత్రి వేడి పెరుగుతుంది. అమ్మమ్మ చిన్నారి చేతిని మెల్లగా తట్టింది. మౌనంగానే తర్వాత ఏం చేయాలో అందరికీ తెలుసు. ఒక్క మాట మాట్లాడకుండా భర్త మరియు తాతయ్య కలిసి పరుపు మడత పెట్టడం మొదలుపెట్టారు. భార్య మరియు అమ్మమ్మ పరుపు షీటును చక్కగా మడతపెట్టారు. పిల్లలు ఆసక్తిగా చూస్తున్నారు. అందరూ కలిసి రాత్రికి కావాల్సినవి సిద్ధం చేసుకున్నారు. పరుపు మరియు దుప్పటి తీసుకొని కుటుంబం నిశ్శబ్దంగా ఇంటి లోపల నడుస్తుంది. భర్త ముందు నడుస్తూ ఇంటి మెట్ల వైపు కుటుంబం మొత్తం వెళ్తుంది. ఇంటి ఇరుకు కారిడార్లో నడుస్తూ పిల్లలు అమ్మమ్మ చేతి పట్టుకున్నారు. మెట్లు ఎక్కి ఇంటి పైకప్పు టెర్రస్ వైపు అందరూ వెళ్తున్నారు. చిన్నారి బాబు ఉత్సాహంగా పైకి చూశాడు. చిన్నది అమ్మ చేతి గట్టిగా పట్టుకుంది. చివరికి అందరూ ఓపెన్ టెర్రస్ పైకి చేరుకున్నారు. రాత్రి ఆకాశం వారిని స్వాగతించింది. టెర్రస్ పై పరుపు విప్పి దుప్పటి పరిచి నక్షత్రాల కింద సిద్ధం చేశారు. అందరూ పడుకొని ఆకాశం వైపు చూడడం మొదలుపెట్టారు. చిన్నారి బాబు ఒక మెరిసే నక్షత్రం వైపు చూపించాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. తేలికపాటి చల్లని గాలి వీస్తుంది. అందరూ ప్రకాశవంతమైన చంద్రుడు మరియు ఎన్నో నక్షత్రాల వైపు చూస్తూ ఆ క్షణంలో మునిగిపోయారు. రాత్రి నిశ్శబ్దంలో కుటుంబం అంతా కలిసి చంద్రుని వెలుగులో ప్రేమతో చుట్టుముట్టబడి పడుకున్నారు. విద్యుత్ పోయినప్పుడు ఆకాశంలో ప్రకాశవంతమైన చంద్రుని కింద కుటుంబం తమ చల్లని ఫ్యానును కనుగొన్నారు మరియు వారి అతివెచ్చని జ్ఞాపకాలను కూడా.